అంటే గెలిచినప్పుడేమో చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాడు వర్మ, ఓడిపోయినప్పుడు చాలా మైనర్‌గా ఓడిపోతున్నాడు. అంటే క్లియర్‌గా వర్మకి స్ట్రాంగ్‌గా అక్కడ ఉంది. దాని తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో చేర్చుకున్నారు వీళ్ళు గెలిచిన రెబెల్‌గా ఆయన చేసినాక. తర్వాత 2019లో పెండెం దొరబాబు చేతిలో వర్మ ఓడిపోయాడు. అప్పుడు కూడా ఆయనకి 36.6% ఓట్లొచ్చాయి వర్మకి. కేవలం 14,000 మెజారిటీతో మాత్రమే పెండెం దొరబాబు గెలిచాడు. అంటే జగన్ వేవ్ ఉన్న సమయంలో కూడా 36% ఓట్లు తెచ్చుకోగలిగాడు వర్మ. ఆ తర్వాత కూడా 2020, 21 కరోనా టైంలో కూడా వర్మ ప్రజలతోనే ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు వద్దని వారిస్తున్నా కూడా కరోనా టైంలో ఇంట్లో కూర్చోకుండా ఆయన జనంలో ఉంటూ తన హెల్త్‌ను కూడా పక్కన పెట్టేసి ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఆహారం ఇతర ఇవి అందించడంలో ఆయన నిమగ్నమయ్యాడు. అందువల్ల ప్రజల్లో ఆయనకు మంచి ఇదైతే ఉంది. సో మళ్ళీ 2024 వచ్చేసరికి చంద్రబాబు ఆ సీట్‌ని ఇవ్వాల్సి వచ్చింది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఏంటంటే పవన్ కళ్యాణ్ తనకి చాలా ఇంపార్టెంట్ చంద్రబాబుకి. పవన్ కళ్యాణ్ లేకుండా తను గెలవలేడని చంద్రబాబు నమ్ముతున్నాడు. అది వాస్తవం కూడా. గ్రౌండ్ రియాలిటీ అప్పుడు అలాగే ఉన్నింది. సో ఆ కాంటెక్స్ట్లో పవన్ కోరుకున్న సీటు చంద్రబాబుకి ఇవ్వక తప్పలేదు. అందుకని ఇప్పుడు అక్కడ వర్మ కోఆపరేట్ చేయకపోతే పవన్ ఓడిపోయే అవకాశం ఉంది. పవన్ ఓడిపోతే మళ్ళీ అదొక ఇబ్బంది. మనమే ఓడించామని కూడా అంటారు. అందుకని వర్మని చంద్రబాబు పిలిచి బొజ్జగించి నీకు ఇవ్వలేకపోతున్నాను, అయితే నువ్వు కోఆపరేట్ చేస్తే నేను నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని. వర్మకు కూడా అర్థమైంది మనకి తెలుగుదేశానికి చాలా ఇంపార్టెంటు పవన్ కళ్యాణ్తో పొత్తు. అలాంటి పవన్ కళ్యాణ్ కోరుకున్నప్పుడు మనం త్యాగం చేయక తప్పదని వర్మ కూడా డిసైడ్ అయ్యాడు. అప్పుడే వర్మకు సంబంధించిన మనుషులు చాలామంది వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటే కూడా వర్మ వాళ్ళందరిని బుజ్జగించి ఇవన్నీ కాంటెక్స్ట్ చెప్పి చేశాడు. అట్లాగే మీరు ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మీరు రాష్ట్రంలో అనేక చోట్ల పర్యటించాల్సిన అవసరం ఉంది, కూటమి తరపున మీరు ఇక్కడికి రాకండి, నేను దగ్గరుండి చేస్తానని వర్మ వాళ్ళ అబ్బాయి అందరూ కలిసి గట్టిగా నిలబడి చేశారు. అప్పుడు కూడా తెలుగుదేశానికి అక్కడున్న జనసేన నాయకుల మధ్య అనేక వైరుధ్యాలు వచ్చాయి. గెలిచిన తర్వాత కూడా వర్మ ఒకరోజు నిరాహార దీక్ష తెచ్చాడు. తన కారు మీద దాడి జరిగింది అని చెప్పి ఇవన్నీ భరిస్తూ వస్తున్నాడు వర్మ. ఇప్పుడేమైందంటే వర్మను వీక్ చేయాలనే ఒక ప్లాను జనసేనలో ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది. అది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఇందాక చెప్పినట్టుగా అది కరెక్ట్ కూడా. కానీ వర్మ పాయింట్ ఆఫ్ చూసినప్పుడు తను మోసపోయాను, తనకు వెన్నుపోటుకు గురైన అన్న దీంట్లో ఉన్నాడు. సో దీన్ని అలుసుగా తీసుకొని ఇప్పుడు ఓపెన్గానే నాగబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పించాడు. సో పవన్ కళ్యాణ్ గెలుపుకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పవన్ కళ్యాణ్ లీడర్షిప్, రెండవ ఫ్యాక్టరు ఇక్కడ జనసేన నాయకులు, ఇక్కడ ఓటర్లు, ఇక్కడ ప్రజలు అన్నారు. నాగబాబు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. కానీ అసలు ఫ్యాక్టర్ ఆయన మర్చిపోయాడు. అసలు ఫ్యాక్టర్ వర్మ ఫ్యాక్టర్. వర్మనేమో కర్మాన్ని తీసిపడేశాడు. ఈ రెండో ఫ్యాక్టర్, మూడో ఫ్యాక్టర్ని గురించి మాత్రమే ఒకటో ఫ్యాక్టర్, రెండో ఫ్యాక్టర్ అన్నట్టుగా వాటిని చెప్పాడు. అసలు ఫ్యాక్టర్ని పక్కన పెట్టేశాడు. సో దీంతో ఇప్పుడు తెలుగుదేశం కేడర్లో కానీ తెలుగుదేశం నాయకుల్లో కానీ చాలా కోపం వచ్చింది దీని మీద. ఎందుకంటే అక్కడ నిలబడి ఓడించాడు, మన వైసీపీని ఓడించి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వర్మని కాదు తిడుతూ ఉండేది, తెలుగుదేశాన్ని తిట్టినట్టు. ఎందుకంటే తెలుగుదేశం ఫ్యాక్టర్ అక్కడ లేదన్నట్టే కదా నాగబాబు. వర్మనే కాకుండా తెలుగుదేశం మద్దతు ఏమి మాకు లేదు, వాళ్ళు దోహదం చేసినారు అనుకుంటే వాళ్ళ కర్మ అన్నట్టు. ఇక్కడ వర్మని తిట్టినట్టు కాదు, తెలుగుదేశాన్ని తిట్టినట్టు. సో తెలుగుదేశం లేకుండా మేము గెలిచాము, పవన్ కళ్యాణ్ మా కేడరు జనం ఇంతే అన్నట్టుగా ఆయన చెప్పడం అంటే తెలుగుదేశం రోల్ను కూడా తగ్గించినట్టు. దీనికంతటి కారణము చంద్రబాబు ఇతన్ని వర్మకి ఏ పదవి ఇవ్వకపోవడం వల్లే అలుసైపోయారు అనేది వీళ్ళు చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏమో జనసేనని బలాన్ని పెంచుకోవడం కోసం ఒక పక్క పెండెం దొరబాబుని చేర్చుకున్నాడు, మరోవైపు వంగగీత కూడా చేరబోతుంది. ఎందుకంటే 2009లో ఇతన్ని వర్మను ఓడించినప్పుడు ఆమె ప్రజారాజ్యం పార్టీలో ఉంది. సో తర్వాత వైసీపీలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆమె జనసేనలోకి రావడానికి ఆమెకు కూడా పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. సో ఆమె జనసేనలో, పెండెం దొరబాబు జనసేనలో చేరడం వల్ల జనసేన ఖచ్చితంగా అక్కడ బలపడుతుంది. పవన్ కళ్యాణ్కి ఒక నమ్మకమైన నియోజకవర్గం ఏర్పడుతుంది. ఇవన్నీ చేయాలంటే వర్మని బలహీనం చేయాలి. ఈ స్ట్రాటజీలో వర్మ బలయ్యాడు. మరి వర్మ ఏం చేస్తాడని చూడాలి.